వీడియో చూడండి నోట్లో ఫస్ట్ నోట్ ఏంటంటే మనం ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. దాని నుండి మనం 6 ఆబ్జెక్ట్స్ తీసుకుని మనం ఒక 6 ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఎన్ని పెర్మిటేషన్స్ ఫామ్ చేయగలమో దాని గురించి చెప్పడం ఫస్ట్ నోట్ పాయింట్ అన్నమాట. ఏమై ద నెంబర్ ఆఫ్ permutations of n dissimilar things. N dissimilar things means n different things. N different things taken R at a time. Taken R at a time. At a time is మనం ఏం చెప్తాం అంటే NPR అని చెప్తాం. ఏమై అంటే n ఆబ్జెక్ట్స్ నుంచి లేదా n డిఫరెంట్ థింగ్స్ నుంచి మనం ఎన్ని థింగ్స్ తీసుకున్నాం 6 థింగ్స్ ని తీసుకుని అరేంజ్ చేయడానికి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే అరేంజ్మెంట్ ని మనం పెర్మిటేషన్ అంటాం. కాబట్టి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే NPR వేస్ లో మనం అరేంజ్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? ఏమా? అంటే దీని మీనింగ్ ఏంటంటే జనరల్ గాను ఇక్కడ అంటే మీరు ఇదేమి రాయక్కర్లేదు కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం 6 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఆర్త్ ప్లేస్ ఇది, ఆర్త్ ప్లేస్. ఏమండి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ ఈజ్ అంటే దాని అర్థం ఏంటంటే n ఆబ్జెక్ట్స్ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అందులోంచి 6 ఆబ్జెక్ట్స్ నేను తీసుకుని ఒక రోలో అరేంజ్ చేయాలి. మరి ఒక రోలో 6 ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేయాలంటే నాకు ఎన్ని ప్లేసెస్ అవైలబుల్ గా ఉండాలి? 6 ఉండాలి. అవునా? కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ ప్లేస్ నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను చెప్పండి. n ఆబ్జెక్ట్స్ ఉపయోగించి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? అర్థమవుతుందా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 బాక్సెస్ ఉన్నాయి. నా దగ్గర ఏదో 4 పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 4 ways. ఈ 4 పెన్స్ లో ఏదో ఒక పెన్ ని ఇక్కడ ఫిల్ చేయగలను. కాబట్టి ఫస్ట్ పెన్ అయినా ఉంచొచ్చు, సెకండ్ పెన్ అయినా ఉంచొచ్చు, థర్డ్ పెన్ అయినా ఉంచొచ్చు, 4th పెన్ అయినా ఉంచొచ్చు. అంటే 4 వేస్. అంటే ఒక పెన్ ఇందులో ఫిల్ చేస్తాను. ఇంకా సెకండ్ బాక్స్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 3 ways. 3 వేస్. అంటే రిమైనింగ్ 3 పెన్స్ ఉంటాయి కాబట్టి ఆ 3 పెన్స్ లో ఏదో ఒక పెన్ ఇందులో ఉంచొచ్చు. తర్వాత ఈ లాస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు నేను? 2 ways. 2 వేస్. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెన్ ఇక్కడ ఫిల్ చేస్తాం. అంటే 2 పెన్స్ ఫిల్ చేస్తాం కాబట్టి ఇంక రిమైనింగ్ 2 పెన్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 పెన్స్ లో ఏదో ఒక పెన్ ఇక్కడ బాక్స్ లో ఫిల్ చేయగలం. అర్థమైందా? అదే విధంగా ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే ఫస్ట్ ప్లేస్ ని ఇక్కడ మొత్తం 4 పెన్స్ ఉంటే ఫస్ట్ ప్లేస్ మనం 4 వేస్ లో ఫిల్ చేసాం. అంటే ఏదో ఒక పెన్ ఫిల్ చేయడం అన్నమాట. అలాగే ఇక్కడ n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని మనం n ఆబ్జెక్ట్స్ లో ఏదో ఒక ఆబ్జెక్ట్స్ తో ఫిల్ చేయొచ్చు కాబట్టి n వేస్ లో ఫిల్ చేయగలం. అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఫిల్ చేస్తాం. ఇంక ఇప్పుడు రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? n-1. కాబట్టి సెకండ్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? n-1 ways. n-1 వేస్. అర్థమైందమ్మా? n-1 ఆబ్జెక్ట్స్ లో ఏదో ఒక ఆబ్జెక్ట్ తో ఫిల్ చేయొచ్చు కాబట్టి n-1 వేస్. తర్వాత ఇంక రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? n-2 ఉంటాయి. కాబట్టి ఈ ప్లేస్ ని మనం n-2 ఆబ్జెక్ట్స్ లో ఏదో ఒక ఆబ్జెక్ట్ తో ఫిల్ చేయొచ్చు కాబట్టి n-2 వేస్ లో ఫిల్ చేయగలం. మరి ఈ ప్లేస్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం? n-3 వేస్ ఫిల్ చేయగలం. ఏమంటే ఇలా చేసుకుంటూ పోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తాను అనమాట మీకు ఎక్స్ప్లెనేషన్. చూడండి ఒకసారి. ఫస్ట్ ప్లేస్ ని n వేస్ చేసాం, సెకండ్ ప్లేస్ ని n-1 వేసాం, థర్డ్ ఏమో n-2 చేసాం, ఫోర్త్ ఏమో n-3 వేస్ లో ఫిల్ చేసాం. మరి దీన్ని రాయడం మనం ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ ప్లేస్ ని n వేస్ అన్నాం కదా. అంటే ఈ n నేను n-1 + 1 అని రాసుకోవచ్చా? n+1 - 1 అని రాద్దాం. n+1 - 1 అని రాద్దాం. అలాగే ఇది సెకండ్ ప్లేస్ కాబట్టి దీన్ని n+2 - 1 అని రాద్దాం. రాసుకోవచ్చా లేదా? సారీ, n+1 - 2 అని రాద్దాం. రాసుకోవచ్చా లేదా? తర్వాత ఈ థర్డ్ ప్లేస్ ని n+1 - 3 అని రాసుకోవచ్చామా? ఈ ఫోర్త్ ప్లేస్ ని
n+1 -4 అని రాసుకోవచ్చు కదమ్మా. అంటే మీకు ఏమర్థం అవుతుంది? ఏ ప్లేస్ ఫిల్ చేసినా సరే ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయొచ్చు అంటే n+1 మైనస్ ద నెంబర్ ఆఫ్ దట్ పొజిషన్. ఓకే. Yes, sir. Yes, sir. Yes, sir. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి. ఫస్ట్ ప్లేస్ ని n+1 -1 వేస్ లో చేశాను. సెకండ్ ప్లేస్ ని n+1 -2 వేస్ లో చేశాను. థర్డ్ ప్లేస్ ని n+1 -3 వేస్ లో చేశాను. ఫోర్త్ ప్లేస్ ని n+1 -4 వేస్ లో చేశాను. మరి ఆర్త్ ప్లేస్ ని ఎన్ని రకాలుగా చేయొచ్చు? n+1 minus r. వెరీ గుడ్ అమ్మా. n+1 -r వేస్ లో చేయగలం. అర్థమైందా? Yes, sir. మీరు మాట్లాడలేదమ్మా పరాత్, అర్థం కావట్లేదమ్మా. చెప్తున్నాను సరే. ఏమా n+1 -r వేస్ లో మనం ఫిల్ చేయగలం. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి. మరి 6 ఆబ్జెక్ట్స్ ని మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం అంటే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలిగా. Yes, sir. మరి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ప్రకారం ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాలి కదా. కాబట్టి నేను n ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలను ఒక రోలో అంటే n × n - 1 × n - 2 × n - 3 and so on n+1 - r. అర్థమైందండి? Yes, sir. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని మనం ఎలా రాయొచ్చా? n-r+1 అని రాసుకోవచ్చా? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే n-r+1 వేస్ లో మనం ఇన్ని రకాలుగా మనం అరేంజ్ చేయగలం. అంటే ఇన్ని పెర్మిటేషన్స్ ఫామ్ అవుతాయి, అంటే ఇన్ని అరేంజ్మెంట్స్ ఫామ్ అవుతాయి. ఏమండి చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టర్మ్ నేను n - r × n - r - 1 and so on 3 × 2 × 1 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. n - r × n - r - 1 and so on 3 × 2 × 1 డివైడ్ చేశానండి. ఇప్పుడు మీరు గమనించండి, 1 నుంచి మొదలుపెట్టి n వరకు టర్మ్స్ అన్ని కూడా కంటిన్యూగా ఉన్నాయి. వాటిని మనం మల్టిప్లై చేస్తున్నాం అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? N factorial. వెరీ గుడ్, n ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఈ 1 నుంచి మొదలుపెట్టి n - r వరకు కంటిన్యూగా వచ్చేయంటే ఇది ఎలా రాసుకోవచ్చు? N minus r factorial. వెరీ గుడ్, n - r ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం npr ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పొచ్చండి? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ అని చెప్పొచ్చు అన్నమాట. అర్థమైందా? npr అంటే మీనింగ్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఫార్మ్డ్ బై n థింగ్స్ టేకెన్ r at a time, ఆర్ ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఫార్మ్డ్ బై n థింగ్స్ టేకెన్ r at a time, లేదా ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n థింగ్స్ టేకెన్ r at a time ఈజ్ npr. npr ఈక్వల్ టు ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. ఏమంటే మీరు సింపుల్ గా ఫార్ములా రాసుకుంటే సరిపోద్ది, మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఏమంటే npr ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. 1-2 సార్లు చదవాలమ్మా. మనం నోరిప్పకుండా మౌన పోరాటం చేస్తే ఏమీ జరగదమ్మా. అర్థమైందమ్మా? రేపు అన్న రోజు మనం మార్కులు చూసుకుని మనం మౌనం వహించాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమైందా? Yes, sir. అది మాట విషయం. ఏమండి ఏటమ్మా npr ఈక్వల్ ఇది. నెక్స్ట్ ఈసారి npn ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ అమ్మ. npn అంటే మరి కొత్తగా ఏం రాదు. ఇక్కడ r ప్లేస్ లో n రాయండి. n రాస్తే ఇంకో విషయం, ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అవుతుంది. అది ఎలా అవుతుంది అనేది మీకు తర్వాత చెప్తాను, ఫార్ములా అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1. అలాగే మీకు np1 ఈక్వల్ టు n, np0 ఈక్వల్ టు 1. ఇవన్నీ ఎలా వస్తాయంటే ఈ ఫార్ములా బట్టే వస్తాయి. చూడండి ఒకసారి, npn అంటే r ప్లేస్ లో కూడా n రాయండి. n రాస్తే n ఫ్యాక్టోరియల్ బై n - n ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, n ఫ్యాక్టోరియల్ బై 1 అంటే n ఫ్యాక్టోరియల్. సరిపోయిందండి. అలాగే నెక్స్ట్ np1 అంటే n, r ప్లేస్ లో 1 రాయండి. r ప్లేస్ లో 1 రాస్తే np1 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n - 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? n × n - 1 ఫ్యాక్టోరియల్ బై n - 1 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే n. np1 అంటే n సరిపోయిందిగా. np0 అంటే 1, n ప్లస్ r ప్లస్ 0 రాయండి. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అంటే రెండు క్యాన్సిల్ అయిపోతే 1. ఏమా? నెక్స్ట్ Yes, sir. మనకి ఇక్కడ మాక్సిమం r లో ఉపయోగించేది పెర్మిటేషన్ లో ఉపయోగించే ఫార్ములాలు అయితే ఇవేనమ్మా. ఇంకా అంతకన్నా రెండు నుంచి ఇంకేం లేవు. అంటే ఇంకా ముందు ముందు వస్తాయి, npr ప్లస్ r × npr - 1 అని చెప్పి n+1pr అని అలా వస్తాయి. అయితే అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం అవి. ఏమండి అంటే మీకు ఇక్కడ ఏదో సమ్మోదం ఉంటుంది అలాగే. ఒక నిమిషం.
అంతే. సరే, ఈసారి సర్క్యులర్ పెర్మిటేషన్ చూద్దాం. మన కాంబినేషన్ లో ఎక్కువ ఫార్ములాస్ వస్తాయి. సర్క్యులర్ పెర్మిటేషన్. In a permutation, the objects are arranged in the ఏ ఫామ్ లో అరేంజ్ చేయాలి? Circular. Arranged in the form of a circle. Then the arrangement is called. A circular permutation. ఏమండి, ఒక పెర్మిటేషన్ లో కనుక మన ఆబ్జెక్ట్స్ ని సర్కిల్ ఫామ్ లో అరేంజ్ చేస్తే దాన్ని మనం సర్క్యులర్ పెర్మిటేషన్ అంటాం. ఏమండి, ఎగ్జాంపుల్ చూడండి. The circular permutations formed by three objects A, B, C are చూడండి ఒకసారి. ఈ ఏబిసి ద్వారా ఫామ్ అయ్యే సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఏంటో చూద్దాం. ఏమండి, ఇప్పుడు చూడండి. ఏ, బి, సి. ఏమండి, నెక్స్ట్ ఏ, సి, బి. ఇవి కాకుండా ఇంకేమైనా వస్తాయేమో మీరు చెప్పండి అమ్మా. వస్తాయమ్మా, No, sir. చెప్పాలి మీరు. No, sir. ఏమా, వస్తాయి సార్. ఏం చెప్పు. ఏసిబి ఏసీబి అయిపోయిందిగా. అంటే లెఫ్ట్ రైట్ అలా వేసుకుంటారు సార్. ఇదిగో ఏసీబి సరిపోయిందిగా. కాదు సార్, లెఫ్ట్ ఏ మధ్యలో అలా అలా చెప్తున్నాను. అవునమ్మా, ఇప్పుడు ఏసీబి సరిపోయింది కదమ్మా. అమ్మాయి, ఓకే సార్. ఇక్కడ విషయం ఏంటంటే సర్క్యులర్ పెర్మిటేషన్ లో ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదండి. అర్థమైందండి? ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు, కానీ రిమైనింగ్ ప్లేసెస్ కి మాత్రం ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ప్లేస్ ని బట్టి అది చెప్తాం. ఇక్కడ మీరు గమనించండి, ఏకి లెఫ్ట్ లో బి ఉన్నాడు, రైట్ లో సి ఉన్నాడు. ఇక్కడ ఏకి లెఫ్ట్ లో సి ఉన్నాడు, రైట్ లో బి ఉన్నాడు. ఇంకా అంతకన్నా మనం ఏం మార్చుకోవాలని చెప్పండి. మీకు అర్థమైందా? Yes, sir. ఈ ఏ అనే తీసుకోకర్లేదు, మీరు బి అనే చూసుకోండి. బికి లెఫ్ట్ లో సి, రైట్ లో ఏ. బికి లెఫ్ట్ లో ఏ, రైట్ లో సి. సి తీసుకోండి, సికి లెఫ్ట్ లో బి, రైట్ లో ఏ. సికి రైట్ లో బి, లెఫ్ట్ లో ఏ. ఇంకా అంతకన్నా ఏముంది? అర్థమైందా? Yes, sir. కాబట్టి ఈ మాత్రమే ఫామ్ అవుతాయి. ఇది సర్క్యులర్ పెర్మిటేషన్స్ అమ్మా. ఏమా, నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్క్యులర్ పెర్మిటేషన్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి? మనం జనరల్ గా మనకి ఆడవాళ్ళకి ఏంటి, ఆభరణాలు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అలంకరణ కోసం పాకులాడతారు. కాబట్టి ఈ పెర్మిటేషన్స్ అనేవి మనం ఇక్కడ ఎక్కడ చెప్తామంటే సర్క్యులర్ పెర్మిటేషన్స్ అనేవి, ఉదాహరణకి గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్. ఓ ఫ్లవర్స్ దాన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి అంటే దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే మనకి ఎన్ ఆబ్జెక్ట్స్ తీసుకుని ఎన్ ఆబ్జెక్ట్స్ నుంచి మనం సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మళ్ళీ ఆర్ తీసుకోవడం ఉండదండి. ఎన్ని తీసుకున్నాం ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనం సర్క్యులర్ పెర్మిటేషన్ లోనే ఫామ్ చేసేయాలి, సర్క్యులర్ ఫామ్ లోనే అరేంజ్ చేసేయాలి. అంటే ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఫార్మ్డ్ బై ఎన్ థింగ్స్ ఆర్ ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈజ్ ఏమవుతుందంటే n-1 ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. ఎందుకు n-1 ఫ్యాక్టర్లు అవుతుంది అంటే, ఇక్కడ చూడండి, నోట్ అని రాసేస్తున్నాను ఫార్ములే. నోట్ ఫస్ట్ వన్, the circular permutations of the number of circular permutations
permutations formed by n different things is ఫార్ములా ఏమవుతుందంటే n-1 ఫ్యాక్టరల్ అవుతుంది ఏమా, లేదంటే n ఫ్యాక్టరల్ మైనస్ n అని కూడా చేయొచ్చు. ఏమంటే అది వదిలేండి, n-1 ఫ్యాక్టరల్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఆల్రెడీ చదివున్నారు కాబట్టి. మీరు అడగచ్చు, మరి అదే మనం n ఆబ్జెక్ట్స్ ని ఒక లైన్ లో అరేంజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు ఏమా? n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టరల్ వేస్. ఎందుకంటే n ఆబ్జెక్ట్స్ ని ఒక లైన్ లో అరేంజ్ చేయాలనుకోండి, n ప్లేసెస్ తీసుకోండి. n ప్లేసెస్ తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ n వేస్, సెకండ్ ప్లేస్ n-1 వేస్, థర్డ్ ప్లేస్ n-2 వేస్, తర్వాత ఫోర్త్ ప్లేస్ n-3 వేస్ అండ్ సో ఆన్. లాస్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి 1 వే. అర్థమైందా? ఫస్ట్ ఇయర్ పిల్లలు అర్థమవుతుందా? ఇప్పుడు మొత్తం అన్ని మల్టిప్లై చేస్తే n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్ 1 దట్ ఈక్వల్ టు n ఫ్యాక్టరల్ కదా. అలాగే కాకుండా ఇంకోలా కూడా చెప్పచ్చు. మనం ఏం చెప్పాం ఫార్ములా, n ఆబ్జెక్ట్స్ నుంచి 6 ఆబ్జెక్ట్స్ ని ఒక లైన్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని చెప్పాం, NPR వేస్ లో అరేంజ్ చేయొచ్చు అని చెప్పాం, లేదా NPR పెర్మిటేషన్స్ ఫామ్ అవుతాయని చెప్పాం, లేదా NPR అరేంజ్మెంట్స్ ఫామ్ అవుతాయని చెప్పాం. అదే విధంగా n ఆబ్జెక్ట్స్ ని ఒక రోలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే n ప్లేసెస్ లో అరేంజ్ చేయడం అని దాని అర్థం. అందులో మళ్ళీ పర్టికులర్ గా 6 తీసుకున్నాం అని చెప్పట్లే. n ఆబ్జెక్ట్స్ ని ఒక రోలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే NPN వేస్ లో అరేంజ్ చేయొచ్చు, అంటే n ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు, అలా కూడా చెప్పచ్చు. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు సర్క్యులర్ పెర్మిటేషన్ వచ్చేటప్పటికి n-1 ఫ్యాక్టరల్ ఎందుకైంది అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఎవరిని మనం కూర్చోబెడతాం అనేది ఇంపార్టెంట్ కదా, అంటే ఎవరిని ఫిల్ చేస్తున్నాం ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. అంటే ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదమ్మా సర్క్యులర్ పెర్మిటేషన్ లో, అర్థమవుతున్నామే? అందువల్ల ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా మనం ఫిల్ చేయొచ్చు అంటే 1 వేలోనే ఫిల్ చేయగలం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక సర్కిల్ లో మొత్తం n ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ప్లేస్ నేను 1 వేలో ఫిల్ చేశాను, ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? n-1 వేస్. n-1 వేస్ ఉంటాయి. మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? n-1 పర్సన్స్. n-1 పర్సన్స్ ఉంటారు. మరి n-1 ప్లేసెస్ లో n-1 పర్సన్స్ ని ఫిల్ చేయడం అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే n-1 p n-1 ఏనమ్మా? yes sir. ఫస్ట్ అర్థమవుతుందా మీకు? yes sir. కాబట్టి మీరు అర్థమవుతుంది అడగనమ్మా, ఫస్ట్ మీకు సెకండ్ ఇయర్ లో ఉపయోగపడుతుంది ఇది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. కాబట్టి మీకు ఇక్కడ ఉపయోగమే అక్కడ ఉపయోగమే. మీ అదృష్టం కొద్ది ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ అవ్వకుండా చదువుతున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, మీకు ఉపయోగం అది. వాళ్ళు ఆల్రెడీ చదివి ఉన్నారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలు, వాళ్ళకి కొద్దిగా ఉంటుంది ఖచ్చితంగా నాలెడ్జ్ దీని మీద, మీకు అసలు ఏముండదు. కాబట్టి ఇది అర్థమైందా? n-1 ఆబ్జెక్ట్స్ నుంచి n-1 ఆబ్జెక్ట్స్ ని మనం ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే n-1 p n-1. అంటే ఇక్కడ ఈ టర్మ్ సేమ్ ఉంటే మనకి ఏమొస్తుంది, ఈ టర్మ్ యొక్క ఫ్యాక్టర్లు వస్తుంది, అంటే n-1 ఫ్యాక్టర్లు వస్తుంది. అర్థమైందా? అదమ్మ విషయం. కాబట్టి ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఫార్మ్డ్ బై n డిఫరెంట్ థింగ్స్ ఈజ్ n-1 ఫ్యాక్టర్. అది ఫార్ములా. ఏమండి? ఇప్పుడు చూడండి రెండో నోట్ పాయింట్ ఒక్కసారి మీరు మరి ఇక్కడ ఈ సర్క్యులర్ పెర్మిటేషన్స్ మీరు ఎక్కడ ఉపయోగిస్తారు? జనరల్ గా మీరు మాట్లాడితే గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్, అలాగే చైన్స్ ఆఫ్ బీడ్స్, చైన్స్ ఆఫ్ నెక్లెస్, వీటన్నిటిలో కూడా మనం ఈ సర్క్యులర్ పెర్మిటేషన్ ఉపయోగిస్తాం. అంటే సర్క్యులర్ పెర్మిటేషన్ ఎన్ని రకాలుగా మనం ఫామ్ చేయొచ్చు, చైన్స్ ఆఫ్ బీడ్స్ కానీ, నెక్లెస్ ఆఫ్ బీడ్స్ కానీ, లేకపోతే గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, ఇవన్నీ కూడా. ఏమండి? చూడండి ఒకసారి. ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తున్నాను, నోట్ పాయింట్. In the case of garland of flowers, comma chains of beads, comma necklace of beads,
the number of circular permutations formed by n different things is n minus 1 factorial by 2. ఎందుకు ఈ బై 2 ఎందుకు వచ్చింది? జనరల్ గా అయితే సర్క్యులర్ పెర్ముటేషన్స్ అంటే n minus 1 ఫ్యాక్టర్ రావాలి. మరి బై 2 ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక ఇది మీకు ఎలా కనిపిస్తుంది? గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్. ఏమా ఎస్ సార్. ఇప్పుడు ఈ గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఏంటంటే ఒక వ్యక్తి ఇలా పట్టుకుని ఉంచున్నాడు. గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఇలా పట్టుకుని ఉంచున్నాడు. ఏమండి ఇప్పుడు ఇలా పట్టుకుని ఉంచున్నాడు కదా. ఇప్పుడు ఈ గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఇలా పట్టుకుని ఉంచున్నాడు దండని. అటువైపు నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆ వ్యక్తికి ఈ గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా కనిపిస్తాయో ఇటువైపు నుంచి వస్తున్న వ్యక్తికి కూడా గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్ అలా కనిపిస్తాయి. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? క్లాక్ వైజ్ చూసినా అంటే మధ్యలో మనకి ఇది ఏమంటారు దీన్ని మర్చిపోయినా, బంచ్ ఫ్లవర్స్ బంచ్ ఉంటుంది కదా. ఫ్లవర్స్ బంచ్ ఉంటుంది కదా మధ్యలో. గుత్తు, పూల గుత్తు ఉంటదా? పోలండి ఇప్పుడు చూడనట్టు మాట్లాడతాడమ్మా బాబు. మరి ఆ పూల గుత్తుకి లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందో అంటే క్లాక్ వైజ్ చూస్తే ఎలా ఉంటుందో యాంటీ క్లాక్ వైజ్ చూసినా అలాగే ఉంటుందిగా. మరి అందుకని ఇక్కడ సేమ్ ఎలా చూసినా అంటే క్లాక్ వైజ్ చూసినా యాంటీ క్లాక్ వైజ్ చూసినా సరే ఒకే విధంగా ఉంటుంది కాబట్టి, సిమిలర్ గా ఉంటుంది కాబట్టి మనకి జనరల్ గా అయితే n-1 ఫ్యాక్టర్ అని చెప్తాం. కానీ ఈ నెక్లెస్ ఆఫ్ బీడ్స్ కానీ, చైన్స్ ఆఫ్ బీడ్స్ కానీ, గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ చూస్తే ఏ డైరెక్షన్ లో చూసినా సేమ్ కనబడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే బై 2 చేస్తాం. అంటే డిఫరెంట్ గా తీసుకోం రెండును. అటువైపు నుంచి చూసినా ఎలా కనబడుతుంది, ఇటువైపు నుంచి చూసినా అలాగే కనబడుతుంది కాబట్టి బై 2 చేస్తాం. అర్థమైందా? ఇది n-1 ఫ్యాక్టర్ బై 2 కదా. దానికి తర్వాత దీనికి మనం ఇంకో విధంగా చెప్పచ్చు n-1 ఫ్యాక్టోరియల్. ఎలాగో చూద్దాం. మూడోది, the number of ways of arranging n persons, n persons along around a table, so that no person has the same two neighbors. Neighbors equals n-1 factorial by 2. దీని కూడా ఫార్ములా ఇదేనమ్మా. చూడండి ఒకసారి. The number of ways of arranging n persons along a round table. ఎలాంగ్ అమ్మా ఇది n లో కలిసిపోయింది. along a round table so that no person has the same neighbors. అంటే మనం n పర్సన్స్ ని ఒక సర్కిల్ అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేస్తున్నప్పుడు అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని రాద్దాం. అరేంజ్ చేస్తే నో పర్సన్ హ్యాస్ ద సేమ్ 2 నైబర్స్. అంటే ఏ పర్సన్ కూడా ఒకే నైబర్స్ ని కలిగి ఉండకుండా ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే n-1 ఫ్యాక్టర్ బై 2 వేస్ లో మనం అరేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 3 పర్సన్స్ తీసుకున్నానమ్మా. ఈ 3 పర్సన్స్ ని వీడు చెప్పిన దాని ప్రకారం చూద్దాం.
సర్కిల్ లో అరేంజ్ చేస్తాను అమ్మాయి. ఏబిసి అని తీసుకోండి. తీసుకుంటే ఏ ఇందాక చెప్పిందే చెప్తున్నాను నేను. బిసి నెక్స్ట్ ఏ. ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఏకి లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు? సి ఉన్నారు. రైట్ లో ఎవరు ఉన్నారు? బి ఉన్నారు. ఇక్కడ నేను రైట్ లో సి, లెఫ్ట్ లో బి తీసుకున్నాను. ఇంకా దీనికన్నా మనం ఇంకెక్కువ ఇంకైనా ఫార్మ్ చేయగలమా? నో సార్. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు గమనిస్తే ఏకి ఇద్దరు నైబర్స్ ఎవరవుతారు? నైబర్స్ ఎవరవుతారు ఇక్కడ? ఇక్కడ ఎవరవుతారు? బీసీ. అంటే ఇక్కడ మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమైనా వస్తుంది? n ప్లస్ లో 3 వేస్తే 3 - 1 ఫ్యాక్టర్ బై 2 అంటే 2 ఫ్యాక్టర్ బై 2 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. చూడండి, మరి ఇక్కడ బీసీ నైబర్స్ అయ్యారు, ఇక్కడ బీసీ నైబర్స్ అయ్యారు. కాబట్టి ఏకి బీసీ మాత్రమే నైబర్స్ గా ఉండేలా ఎన్ని రకాలుగా నేను అరేంజ్ చేయగలను? మనమే కదా. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు. నేను మోర్ దాన్ 3% తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది బాగా. చూద్దాం ఒకసారి. ఇప్పుడు 4% తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1 4% తీసుకున్నాను నేను. ఏబిసిడి అన్నానమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఏకి లెఫ్ట్ లో రైట్ లో బి తీసుకున్నాను ఏమా, సి తీసుకున్నాను, డి తీసుకున్నాను ఏమా. ఇక్కడ ఎలా చేశాను? నెక్స్ట్ ఈసారి ఏకి లెఫ్ట్ లో రైట్ లో సి తీసుకున్నాను. తర్వాత లేకపోతే ఈ వీళ్ళ మార్చినా సరిపోతుంది కదా. బి తీసుకున్నాను, డి తీసుకున్నాను. నెక్స్ట్ ఏకి రైట్ లో డి తీసుకున్నాను ఏమా. ఎస్ సార్. పని చేయండి, ఇక్కడ బి తీసుకోండి, ఇక్కడ సి తీసుకోండి, ఇక్కడ డి తీసుకోండి. ఏమండి? ఇప్పుడు చూడండి, మనకి ఏకి రైట్ లో బి, ఏకి రైట్ లో సి, ఏకి రైట్ లో బి వచ్చేసింది మళ్ళీ. అవునా? ఇక్కడ ఈసారి మళ్ళీ ఇంకా చేద్దాం. చూడండి, చెప్తాను. ఏకి రైట్ లో బి, ఏకి రైట్ లో సి, ఏకి రైట్ లో మళ్ళీ బి వచ్చేసింది. ఏకి రైట్ లో డి తీసుకుంటాను ఈసారి. ఏమండి? తర్వాత ఏకి లెఫ్ట్ లో డి, ఏకి లెఫ్ట్ లో డి, ఏకి లెఫ్ట్ లో సి, ఇక్కడ ఏకి లెఫ్ట్ లో సి తీసుకున్నాం అనుకోండి, సిడి మళ్ళీ కోయిన్సైడ్ అయిపోద్ది. సిడి మళ్ళీ కోయిన్సైడ్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్ కాబట్టి ఇక్కడ సి తీసుకోండి, ఇక్కడ బి తీసుకోండి. అంటే ఇప్పుడు సిడితో 2 అయిపోయినాయి. తర్వాత బీసీ తోడు వస్తుంది చూడండి. ఏకి ఇక్కడ బి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సి తీసుకుంటాను, ఇక్కడ సి తీసుకున్నాను కాబట్టి బి తీసుకుంటాను, ఇక్కడ డి తీసుకుంటాను. ఇంకోటి వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, బీసీ అయిపోయింది, సిడి అయిపోయింది, 2 కాంబినేషన్లు అయిపోయాయి. బీడి ఉంది. ఇంకా ఇక్కడ బి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇక్కడ డి తీసుకుంటాను, ఇక్కడ బి తీసుకుంటాను, ఇక్కడ సి తీసుకుంటాను. మొత్తానికి సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఫామ్ అయ్యేవైతే ఇవే నాకు. అవునా కాదా? చెప్పండి నాకు. ఎందుకు అలాగా అంటే ఇక్కడ చూడండి అమ్మాయి, ఏకి రైట్ లో బి ఉంది, లెఫ్ట్ లో డి ఉంది. మరి దీన్ని రివర్స్ చేస్తే నాకు ఇంకా ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అయిపోయినట్టే. అంటే ఏకి నైబర్స్ గా బీడి ఉన్న వాళ్ళు అయిపోయినట్టేగా. ఇంకొక అరేంజ్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఏకి రైట్ లో బి, లెఫ్ట్ లో డి. ఇక్కడ చూడండి, ఏకి రైట్ లో డి, లెఫ్ట్ లో బి. అంటే ఈ 2 అరేంజ్మెంట్స్ ఒకటే కదా. ఏకి నైబర్స్ ఇద్దరు బీడియే కదా. అవునా కదా? చెప్పండమ్మా. నెక్స్ట్ ఏకి రైట్ లో సి, బి. పని చేయండి, ఏకి నైబర్స్ ఎవరు ఎక్కడ? డిసి. ఇది 1 అంటాం, ఇది 1 అంటాం. సిడి. మరి ఇక్కడ ఏకి నైబర్స్ ఎవరు? సిడి. తర్వాత ఇక్కడ ఏకి నైబర్స్ ఎవరు? బీసీ. ఇక్కడ ఏకి నైబర్స్ ఎవరు? బీసీ. అంటే ఇప్పుడు మీకు ఒక పర్సన్ సేమ్ నైబర్ ని కలిగి ఉండకుండా ఉండాలంటే ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ వచ్చాయి?
చరణ్ చెప్పి గట్టిగా చెప్పు. 3 sir. 3 వచ్చాయి అవునా కదా? 3 వచ్చాయా? ఎస్ సార్. అదే మనకి అలా కాకుండా ఎన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఫామ్ అవుతాయి అంటే మాత్రం 6 వస్తాయి. అర్థమైందా? ఎస్ సార్. ఎందుకంటే ఏకి నైబర్ బీసీ అయినప్పుడు బి లెఫ్ట్ లో ఉండి సి రైట్ లో ఉండడం ఒక పెర్మిటేషన్ అవుతుంది, సర్క్యులర్ పెర్మిటేషన్. బి రైట్ లో ఉండి సి లెఫ్ట్ లో ఉండడం ఇంకో సర్క్యులర్ పెర్మిటేషన్ అవుతుంది. కాబట్టి పెర్మిటేషన్స్ అంటే మాత్రం 2 కింద ట్రీట్ చేస్తాం నైబర్స్ ని. అదే మనకి ఏ పర్సన్ కూడా సేమ్ నైబర్ ని కలిగి ఉండకూడదు, 2 సేమ్ నైబర్ ని కలిగి ఉండకూడదు అంటే మాత్రం ఆ 2 సర్క్యులర్ పెర్మిటేషన్ ని ఒక సర్క్యులర్ పెర్మిటేషన్ కింద మనం ట్రీట్ చేస్తాం. అర్థమైందా మీకు? ఎస్ సార్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 4 పర్సన్స్ తీసుకుంటే నాకు ఇన్ని సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఫామ్ అయ్యాయి. నో పర్సన్ హ్యాస్ ద సేమ్ 2 నైబర్స్ అయినప్పుడు 3 ఏనా? ఎస్ సార్. కాబట్టి n ప్లేస్ లో ఇక్కడ 4 రాయండి. 4 - 1 ఫ్యాక్టోరియల్ బై 2 దట్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ బై 2 దట్ ఈక్వల్ టు 6/2 దట్ ఈక్వల్ టు 3. సరిపోయిందా లేదా? Yes sir. ఎస్ సార్. అదమ్మ విషయం. మీకు అర్థమైంది కదా సీన్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమ్మ ఇది ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్పి ఎందుకు చెప్పడం అంటే మనం డెఫినేషన్ గా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అమ్మాయి. డెఫినేషన్ కి ఎగ్జాంపుల్ అప్లై చేసి ఆ ఎగ్జాంపుల్ ద్వారా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవడం ఈజీ. అవునా కదా? ఎస్ సార్. కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది మీకు సర్క్యులర్ పెర్మిటేషన్ ఎన్ని ఫామ్ అవుతాయంటే ఈ దాంట్లో మీ కళ్ళకి వచ్చేయాలి, మీ కళ్ళ ముందు కనిపించాలి. అంటే ఎలా చూసినా ఒకలా కనబడుతుంది కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్ బై 2. సర్క్యులర్ పెర్మిటేషన్ అనగానే సర్కిల్ కనిపించాలి. సర్కిల్ లో ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్. అదే లైన్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, n ఆబ్జెక్ట్స్ అంటే n ఫ్యాక్టోరియల్. అలా మీ మైండ్కి వచ్చేస్తే మీరు ఖచ్చితంగా బాగా చేస్తారు. అలాగే ఏ 2 నైబర్స్ ఏ పర్సన్ కూడా సేమ్ 2 నైబర్స్ ఉండకూడదంటే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే n-1 ఫ్యాక్టోరియల్ బై 2 వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని గొడవ అయిపోయింది. ఇంకొక 2 నోట్ పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్పిన తర్వాత మనం సంస్థలోకి వెళ్ళిపోవడం. ఏమీ లేదు. చూడండి, ఇది మంచి నోట్ పాయింట్స్ ఇవి. దీని మీద సమ్స్ కూడా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలా కండిషన్స్ కూడా తీసుకొస్తాం, జాగ్రత్తగా చూసుకోండి. ద నెంబర్ ఆఫ్ ఎండ్ ఫస్ట్ నోట్ పాయింట్ రాసి అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్. ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n different things taken are at a time when a particular object is not taken, when a particular object is not taken in any arrangement, is n-1 PR. Next, fifth one. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, చెప్తానండి. చూడండి, ఇప్పుడు వీడు ఏమన్నాడంటే ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆర్ ఎట్ ఎ టైమ్ వెన్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ టేకెన్ ఇన్ ఎనీ అరేంజ్మెంట్ ఈజ్ అంటాడు. ఏమండి? అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన దగ్గర ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఏమని చెప్పచ్చు అంటే మనం ఇలా కాదు, ఇంకో విధంగా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, మనకి దర్శనానికి వాటికి వెళ్ళినప్పుడు విఐపి దర్శనం, అలాగే సాధారణ దర్శనం అని చెప్పి ఉంటుంది, నార్మల్ దర్శనం అని చెప్పి ఉంటుంది. తెలుసా మీకు? తెలిసే ఉంటుంది. అంటే ఇక్కడ
ప్రిఫరెన్స్ విఐపి అని చెప్పి వాళ్ళకి ఇస్తారు ఎక్కువ, మనకన్నా కూడా, నార్మల్ పర్సన్ కన్నా కూడా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్కి సంబంధించిన మీటింగ్ జరుగుతుందండి. మినిస్టర్స్ కి సంబంధించిన మీటింగ్ జరుగుతుందండి. ఏమన్నా అర్థమవుతుందని చెప్పింది. అక్కడ విషయం ఏంటంటే 10 మెంబర్స్ ఉంచారండి. 10 మెంబర్స్ వచ్చారండి. 10 మెంబర్స్ ఉన్నారు అవైలబుల్ గాను. అయితే వీళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఉండొచ్చు. కానీ పక్కన పెడితే అక్కడ సీట్స్ మాత్రం అవైలబుల్ గా ఏమున్నాయంటే ఒక 5 సీట్స్ ఉన్నాయి. 5 సీట్స్ ఉన్నాయి. ఏమండి? అయితే ఇక్కడ ఈ 10 మెంబర్స్ లోను 10 మినిస్టర్స్ లో ఒకడు సీఎం ఉన్నాడు. మీకు అర్థమవుతుందని చెప్పింది. ఎస్ సార్. Yes, sir. అంటే ఇప్పుడు ఈ 10 మినిస్టర్స్ లో సీఎం అంటే మినిస్టర్ అవుతాడా? అవడా? మరి సీఎం అంటే మినిస్టర్ అవడాడు? అవుతాడు సార్. మరే సీఎం అంటే చండాల మినిస్టర్ అని కాదు, చీఫ్ మినిస్టర్ అని. సీఎం అంటే వన్ ఆఫ్ ది మినిస్టర్ అతను కూడా. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇది మినిస్టర్లకు సంబంధించిన మీటింగ్. అందులో సీఎం ఉంటాడా? కేవలం మినిస్టర్లకు మాత్రమే సంబంధించిన మీటింగ్ ఇది. అది ముందే సీఎం డైరెక్ట్ చేస్తాడు ఇదంతాను. అంతే తప్ప ఈ సీఎంల మధ్యలో కూర్చుని మాట్లాడాల్సిన పనేం లేదు అతను. అంటే జనరల్ గా మినిస్టర్ మీటింగ్ లో సీఎం ఉంటాడు, కంపల్సరీగా ఉంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ముందే డైరెక్ట్ చేసాడు. కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పేసాడు, వాళ్ళని ఏదో చూసుకోమన్నాడు, ఇతను ఏదో పని మీద బయటకు పోతున్నాడు. జనరల్ గా ఏంటంటే కొన్ని ఇలా కూడా వద్దు. మీరు ఎలా అయితే సీఎం అంటే మినిస్టర్ మీటింగ్ సీఎం లేకపోవడం ఏంటంటారు, అలా వద్దు. ఇంకోలా చెప్తాం. ఎలా చెప్తామంటే చూడండి ఒకసారి. మీరు ఒక లైబ్రరీకి వెళ్ళారమ్మా. లైబ్రరీకి వెళ్తే అక్కడ ఏమైందంటే ర్యాక్స్ ఉంటాయి కదా, ఎస్ బుక్స్ సార్. కి ర్యాక్స్ ఉంటాయి కదా. అక్కడ ఏమైందంటే ర్యాక్ లో అక్కడ అది ఒక డిఫరెంట్ లైబ్రరీ మాట. డిఫరెంట్ లైబ్రరీ అంటే దాని అర్థం ఏంటంటే జనరల్ గా ఎక్కడైనా లైబ్రరీలో మీకు ర్యాక్స్ ఉంటాయి ఆ బుక్స్ పెట్టుకోవడానికి. అంతే తప్ప ఒక్కొక్క బుక్ కి పర్టికులర్ గా ప్లేస్ అయితే ఉండదు. కానీ ఈ లైబ్రరీలో పర్టికులర్ గా ప్లేస్ కూడా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే Yes, అక్కడ sir. అక్కడ చదివేసి కొంతమంది ఏంటంటే ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేస్తారు. వాళ్ళు ఉత్తములు. కొంతమంది మహానుభావులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదో లైబ్రరీ అంటే ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తారు. పుస్తకాలన్నీ ఒక చోట ఉంటే ఎలా ఉంటాయో చూడడానికి వెళ్తారు. లేదా వేరే ఉద్దేశంతో వెళ్ళేవారు కొంతమంది మహానుభావులు ఉంటారండి. పూర్వకొండ్ర సజ్జనులని ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడికి ఏం తెలవదు, ఏం చదవాలో తెలవదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఆడేదో అటు ఇటు చూస్తాడు. వాళ్ళందరూ చూసేటప్పటికి ఏమవుతుందంటే వీడికి భయం పడుతుంది. ఇదేట్రా బాబు నన్ను ఎలా చూస్తారు అని చెప్పి ఈ 4-5 పుస్తకాలు తీసి అక్కడ తీసి పడేసి పోతాడు. అంతేగా? విషయం ఏంటంటే అక్కడ మనకి ప్రతి బుక్ కి ప్లేస్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఆ సబ్జెక్ట్ బుక్స్ కి పర్టికులర్ గా ప్లేస్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ర్యాక్ లో ఒక పార్ట్ ఏమో మ్యాథమెటిక్స్ అని చెప్పి ఉందనుకోండి, అందులో మ్యాథమెటిక్స్ బుక్సే పెట్టాలి. మీకు అర్థమవుతుందా? Yes, sir. అలా దేనికి దానికి సబ్జెక్ట్ వైజ్ కూడా వింగ్ ఉందన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు అక్కడ 10 బుక్స్ అలా బెంచ్ మీద పడేసి ఉంది. ఏమండి? అయితే 10 బుక్స్ బెంచ్ మీద పడేసి ఉంటే అందులో 9 ఏమో మ్యాథమెటిక్స్ ఉన్నాయి, ఒకటేమో ఇంగ్లీష్ ఉంది. ఏమండి? మిగిలిన ర్యాక్స్ అన్ని కూడా మనకి సంగతి తెలియదు. నాకు ఒకటే తెలుసు, మ్యాథ్స్ కి సంబంధించిన వింగ్ ఒకటి ఉంది. అందులో నాకు ఏంటంటే 5 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ లో నేను ఏం చేయాలి? 5 మ్యాథమెటిక్స్ బుక్స్ మాత్రమే ఉంచాలి. మీకు అర్థమైందా? Yes, sir. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారు అప్పుడు? ఈ ఇంగ్లీష్ బుక్ లో జోలికి వెళ్తారా? నో సార్. Max. ఈ 9 మ్యాథమెటిక్స్ బుక్స్ గురించే మాట్లాడతారు. ఈ 9 మ్యాథమెటిక్స్ బుక్స్ లోంచి ఎన్ని అరేంజ్ చేయగలరు మీరు? 5 సార్. 5. Tell ma. 5ఏనా? అయితే Yes, ఇక్కడ sir. చూడండి. మీరు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 మ్యాథమెటిక్స్ బుక్స్ M1, M2, M3, M4, M5, M6, M7, M8, M9 ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ 9 మ్యాథమెటిక్స్ బుక్స్ లో 5 బుక్స్ ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఏమండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M1, M2, M3, M4, M5 అరేంజ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది అరేంజ్మెంట్. ఇప్పుడు లేదు, ఇంకొకళ్ళు వచ్చి ఏం చేశారంటే పొరపాటున M2, M3, M4, M5, M6 ఇలా అరేంజ్ చేశారు. ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా అరేంజ్ చేసినా అందులో ఇంగ్లీష్ బుక్ ఉంటుందా? No, sir. అంటే పర్టికులర్ బుక్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్
దట్ అరేంజ్మెంట్, అవునా కదా? పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్. Yes, sir. అంటే మీరు ఎన్ని రకాలుగా 5 బుక్స్ ఎంచుకున్నా అందులో మాత్రం ఇంగ్లీష్ బుక్ ఉండదు. అంటే పర్టికులర్ బుక్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కదా. ఇది పర్టికులర్ బుక్, ఇది రేఖ దేనికి సంబంధించిందంటే మ్యాథ్స్ కి, కాబట్టి అది పర్టికులర్ అవ్వదు. కానీ ఏదైతే ఉందో అది పర్టికులర్ అవుతుంది. కాబట్టి ఇది 1 ఇంగ్లీష్ బుక్ కూడా మీరు ఏ 5 బుక్స్ తీసుకున్నా సరే అందులో మ్యాథమెటిక్స్ బుక్స్ ఉంటాయి తప్ప ఇంగ్లీష్ బుక్ ఉండదుగా. పేజ్ నెంబర్ కాబట్టి మీరు 9 మ్యాథమెటిక్స్ బుక్స్ నుంచి ఎన్ని బుక్స్ అరేంజ్ చేస్తున్నారు? ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 5 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి 5 గ్యాప్స్ ఫిల్ చేస్తున్నారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 9p5 అవుతుంది. 9 మ్యాథమెటిక్స్ బుక్స్ నుంచి 5 బుక్స్ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి 9p5. ఇప్పుడు ఈ 9 నేను ఇలా రాయొచ్చా? 10 - 1 p5 అని రాసుకోవచ్చా? ఇప్పుడు 10 అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని? 10. అంటే n వాల్యూ 10 అంటే n - 1. అందులో నేను ఎన్ని అరేంజ్ చేస్తున్నాను? 5 అంటే r వాల్యూ 5. కాబట్టి n - 1 pr. సరిపోయిందా లేదు? మీకు అర్థమైందండి ఇప్పుడు అమ్మా? నెక్స్ట్ 5th నోట్ చూడండి. 5th నోట్ చూడండి. The number of permutations of n different things taken or at a time when a particular object is always included in any arrangement is, ఇక్కడ ఏమని వస్తుందంటే ఫార్ములా r × n - 1 p r - 1. మనకు పర్టికులర్ బుక్ వద్దు, పర్టికులర్ ఆబ్జెక్ట్ వద్దు అనుకుంటే టోటల్ నెంబర్ లోంచి 1 తీసేసాం, మిగిలిన అరేంజ్ చేసాం. అర్థమైందా? మిగిలిన తీసుకుని మనకు కావాల్సిన అరేంజ్ చేసాం. ఇక్కడ మనం ఎటువంటి అరేంజ్మెంట్ తీసుకున్నా సరే 6 ఆబ్జెక్ట్స్ ని అరేంజ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ అయిపోతుంది. అప్పుడు మనకి కండిషన్ వస్తుంది. ఒకసారి చెప్తాను, చూసుకోండి. ముందు ఇది రాసుకోండి, చెప్తాను. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక ఒక మినిస్టర్తో అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఈసారి దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరో జనం దృష్టిలోను ఎవడు ముష్టి ఎత్తే వాడే దేవుడు. ముష్టి ఎవరు వేస్తున్నారంటే మన డబ్బులు మనకే ముష్టేస్తున్న గొప్ప దేవుడు ఎవడంటే జగన్ అన్న. ఏమా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏంటంటే ఒక 10 మినిస్టర్స్ ఉన్నారు. మినిస్టర్ ఎం రాయలేదు నేను, నాకు ఎందుకంటే ఆ మినిస్టర్ మీద నాకు మంచి అభిప్రాయం లేదు, అందుకే నేను స్మాల్ ఎం రాశాను, క్యాపిటల్ ఎం రాయలేదు. ఓకే, పోలేండి. నెక్స్ట్ 10 మినిస్టర్స్ ఉన్నారు. ఇందులో 10 మినిస్టర్స్ అంటే ఇంక్లూడింగ్ సీఎం ఆల్సో. ఓకే, ఇప్పుడు అక్కడ 5 సీట్స్ ఉన్నాయి. మీరు అడగచ్చు 5 సీట్స్ ఎందుకండి, ఒకవేళ మహా అయితే మీకు అంత గౌరవం ఎక్కువైతే సీఎం ఒకరిని కూర్చోబెట్టచ్చు కదా మీటింగ్ లోను, ఇంక మిగిలిన వాళ్ళు ఎందుకని. మీకు ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ చెక్కబద్ధం చేసే వాళ్ళు ఉంటేనే మన గౌరవం ఇప్పుడున్న ప్రస్తుతం సమాజంలో. మీకు అర్థమైందా? వీళ్ళంతా ఏంటంటే చెక్కబద్ధం చేసేవాళ్ళు అన్నమాట. పక్కన సోదెయ్యాలి, నీ అంత టోళ్ళు లేడు, నీకన్నా గొప్పోళ్ళు లేడు, నువ్వే అన్ని చేసేస్తున్నావు, నువ్వే అన్ని చెందేస్తున్నావు అని చెప్పి ఇలాగా డబ్బా వేస్తారు, డబ్బా కొడతారన్నమాట వాళ్ళు. ఏమండి ఇప్పుడు విషయం చూడండి, ఇక్కడ 5 సీట్స్ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ ఏమో 10 మినిస్టర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 5 సీట్స్ లో 10 మినిస్టర్స్ మనం కూర్చోబెట్టాలనుకోండి, ఒక్కొక్క సీట్ లో ఇద్దరినైతే కూర్చోబెట్టలేం కదా మనం. ఎందుకంటే మామూలుగా చిన్నపిల్లలైతే కూర్చోబెట్టగలం, వీళ్ళు చాలా పెద్దోళ్ళు. వీళ్ళ మా ఈ సీట్లో ఎక్కడ ఇరికిస్తాం? అందులో ఒక్కొక్కళ్ళు భలే ఉంటారు మనుషులు, చాలా మంచి వాళ్ళు. ఏమండి అందువల్ల ఇప్పుడు ఇందులోంచి నేను 5 మినిస్టర్స్ నేను తీసుకోగలను, అవునా? లేదా 5 మినిస్టర్సే కూర్చోగలరు, అవునా? కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు ఈ మినిస్టర్స్ మీటింగ్ లో సీఎం కంపల్సరీగా ఉండాలిగా. అవును సార్. కాబట్టి ఇక్కడ చూడండి, ముందు సీఎం వచ్చేసాడు బయటికి. అన్న సీఎం వచ్చేసి కూర్చుందాం అనుకున్నాడు. ఇదంతా మినిస్టర్ సీట్సే ఉన్నాయి, 5 సీట్లు ఉన్నాయి. అప్పుడు ఈ సీఎం ఇందులో ఎక్కడ కూర్చోవచ్చు?
ఎక్కడైనా కూర్చోవచ్చు సార్. ఎక్కడైనా కూర్చోవచ్చుగా. అవును సార్. మీకు అర్థమైందా లేదా? ఎందుకంటే అన్న ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, నేనే ఫస్ట్ అంటాడు. లేదు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి, ఇక్కడి నుంచి కాబట్టి నేనే ఫస్ట్ అంటాడు. లేదు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, నాకు బోత్ సైడ్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు అంటాడు. లేదంటే ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, నాకు ఏంటంటే చివరి సీట్ వచ్చలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాను అంటాడు. ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఇటువైపు చివర వచ్చలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాను అంటాడు. ఎలాగైనా చెప్తాడు అన్న దేవుడు. ఏమంటే మొత్తానికి ఏంటంటే ఈ 5 ప్లేసెస్ లోను అన్న ఎక్కడ కూర్చోవచ్చు, ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 5 ways. 5 ways లో కూర్చోవచ్చుగా. అవును Yes, సార్. sir. నెక్స్ట్ ఇప్పుడు 5 ways లో కూర్చోవచ్చు, బాగానే ఉంది. అన్న ఎక్కడో కూర్చుంపోయాడు, ఎక్కడెక్కడో కూర్చున్నాడు అనుకుందాం, అన్న కూర్చుంపోయాడు, సీఎం కూర్చుంపోయాడు ఇక్కడ. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 4. రిమైనింగ్ మినిస్టర్స్ ఎంత ఉంటారు? 9. 9 సార్. 9. అంటే ఇప్పుడు ఈ 9 మినిస్టర్స్ నుంచి 4 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు మనం? 94 ways. ఇప్పుడు మీరు గమనించండి, ఇంటూ 94 ఇలా రాయొచ్చా రాయకూడదా? ఎందుకంటే నాకు 5 సీట్స్ ఫిల్ అవ్వాలి. ఫస్ట్ సీఎం ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు అంటే 5 ways. అక్కడతో అయిపోలేదు, నాకు కంప్లీట్ అవ్వలేదు వర్క్. కాబట్టి మిగిలిన రిమైనింగ్ 4 ప్లేసెస్ ని కూడా రిమైనింగ్ 9 మినిస్టర్స్ తో మనం 9p4 ways లో ఫిల్ చేయొచ్చు. కాబట్టి 9p4 అవుతుంది, 5 into 9p4 అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి, మీరు ఏ 4 మినిస్టర్స్ ని తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టినా ఆ అరేంజ్మెంట్ లో సీఎం ఉంటాడా ఉండడా? ఉంటాడు సార్. అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ అరేంజ్మెంట్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అర్థమైంది మీకు? కాబట్టి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ n = 10 అనుకోండి. ఎన్ని సీట్స్ ఉన్నాయో అవి r = 5 అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ఉంది అంటే దీన్ని r అని రాసుకోవచ్చు నేను. ఇక్కడ 9 ఉంది, ఓ పని చేద్దాం, 5 ఇంటూ దీన్ని మనం ఎలా రాద్దాం అంటే 10 - 1p 5 - 1 అని రాయొచ్చా లేదా? గుర్తుంచుకుని చెప్పడం కారణం మీకు అర్థమవుతుందో లేదో అని తెలియడం కోసం, అందుకని అడగడం కూడా కారణం ఏంటంటే మీరు రెస్పాండ్ అవ్వడం కోసం. అంతే తప్ప మీరు ఏదో మౌన పోరాటాలు చేస్తారని కాదమ్మా, నాకు గొంతు చించుకుని చెప్తున్నాను. నేను చెప్తున్నాను కదా, 100 మందికి క్లాస్ ఎలా చెప్తే ఎలా ఉంటుందో నేను చెప్తున్న క్లాస్ కూడా ఇప్పుడు అలాగే ఉంది. మీకు తెలియదు ఆ విషయం. కాబట్టి కొద్దిగా మీరు నోరెప్పండి. మీరు రెస్పాండ్ అయితే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. మీరు మౌన పోరాటాలు చెప్తే నాకు నీరసం వస్తుంది. అది కాబట్టి ఇక్కడ చూడండి, 5 బదులు నేను ఏం రాసుకోవచ్చు? r. 10 - 1 అంటే n - 1. p 5 - 1 అంటే r - 1. సరిపోయిందా లేదా? అది మాట విషయం. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar things taken are at a time in when a particular object is included in any arrangement is. అర్థమైందమ్మా? సార్. ఈ ఫార్ములాలు ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎగ్జాంపుల్ సమ్స్ మొదలు పెట్టుకుందాం. చూడండి, నేను ఆల్రెడీ ఫ్యాక్టరీలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ పెర్ముటేషన్స్, లీనియర్ పెర్ముటేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్, అలాగే సర్క్యులర్ పెర్ముటేషన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా కంటిన్యూ నెంబర్ వేసి చెప్పేస్తాను. ఓకేనా? చూడండి ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. విషయం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర కాదు, మార్కెట్లో ఏంటంటే డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి, యాపిల్ ఉన్నాయి, ఇంకోటి ఏంటంటే దాన్ని ఏమంటారు, పపాయ ఉంది. ఏమండి? ఇలా ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఏవో ఇవి మ్యాంగోస్ ఏదో 10 ఉన్నాయి అనుకోండి, యాపిల్ ఏదో ఒక 20 ఉన్నాయి అనుకోండి. ఎందుకంటే ఎవడో తక్కువ కొంటాడు కాబట్టి యాపిల్. తర్వాత పపాయ వచ్చేటప్పటికి ఇవి కూడా బాగానే ఉన్నాయి అనుకోవచ్చు, 30 ఉన్నాయి అనుకో. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ మ్యాంగో, యాపిల్, పపాయ వీటి నుంచి ఎన్నో కొన్ని ఫ్రూట్స్ తెమ్మని చెప్తాను. అంటే ప్రతి ఫ్రూట్ ఉండాలి అందులో. మీకు అర్థమవుతుందా? ఈ 3 types ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి. ఏమంటే ఒక 30 తెమ్మన్నాను అనుకోండి. 30 తెమ్మంటే మీరు ఏం చేశారంటే ఇదో 10 తీసుకున్నారండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే 30 తెమ్మన్నాం,
అలా కాదు, ఇది కాదు. సరే వదిలే, మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు చెప్తాను. నాకు వేరే థాట్ వచ్చింది. సరే, ఎగ్జాంపుల్స్ చూడమ్మా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అమ్మా చూడమ్మా. అక్కడ వాడు ఏమన్నాడు? ఇవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ 5p3, 10p2, 11p5 అన్నాడు కదమ్మా. చూడండి, 5p3, 10p2, 11p5 అమ్మా. ఇది జనరల్ గా అయితే ఫార్ములా అప్లై చేసి చేస్తారు మీరు. ఫార్ములా అప్లై చేసి చేయక్కర్లేదు. ఇంటర్మీడియట్ పిల్లలు, సెకండరీ పిల్లలకు తెలుసు ఫార్ములా అప్లై చేయకుండా చేయడం. ఏమా ఫస్ట్ ఇయర్ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. చూడమ్మా, సొల్యూషన్ లో 5p3 అంటే మనం ఏం రాస్తామంటే, ఇక్కడ నెంబర్ 5 కదా, 5 నుంచి స్టార్ట్ చేయండి, ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రండి. అలా ఎన్ని టర్మ్స్ రాస్తారు? 3 టర్మ్స్ రాస్తారు. అంటే 5 ఇంటూ 5 కూడా తగ్గించండి, 4 ఇంటూ 4 కూడా తగ్గించండి, 3. సరిపోయిందా? అర్థమైందా? 3 టర్మ్స్ వచ్చేయలేదా? కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే 5 4 జర్ 20, 23 జర్ 60 అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా రిమైనింగ్ కూడా చూద్దాం. ఇప్పుడు 10p2 అన్నాం. 10p2 అంటే ఏం చేయాలమ్మా? 10 నుంచి మొదలుపెట్టి ఎన్ని రాయాలి? 2 రాయాలి. 2 టర్మ్స్ రాయాలి. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. 10 ఇంటూ 10 కూడా తగ్గించండి, 9 అంటే 90. అర్థమైందమ్మా? ఫస్ట్ 11p5 అంటే 11 నుంచి మొదలుపెట్టి 5 టర్మ్స్ రాయాలి, ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7. ఏమా ఇప్పుడు ఇది ఏమైనా వస్తుందంటే 7 8 జర్ 56, 56 9 జర్ 450, 494, 494 11 అంటే 494, 0 494 అంటే 4 9 13 1 9 13 14 1 తేడా కొట్టేసింది అంతే. ఇది 756 అంటే 450 అని 954 454 కాదు 756 450 అని 54 504 అవుతుందమ్మా. 504 అవుతుందమ్మా. 504 ఇంటూ 11 అంటే 504 ఇంటూ 11 అంటే 5040 ప్లస్ 504 4 4 5 5 ఇంత వచ్చిందమ్మా. ఇంటూ 10 ఉంది కాబట్టి 55440 వస్తుందమ్మా వాల్యూ. అర్థమైందమ్మా? మీరు ఎలా చేసుకోండి సార్, ఎందుకంటే ఫార్ములా అప్లై చేస్తే పెద్ద అవుతుంది. ఏమంటే లేదు, ఫార్ములా అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవడం. 5p3 అంటే మనకు ఫార్ములా ఏంటి? ఎన్పిఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఆ ఫార్ములా అప్లై చేస్తే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ అంటే 120 గుర్తుపెట్టేసుకోండి. అయితే 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 బై 5 మైనస్ 3 అంటే 2. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2. సో 60. అలాగే 10p2 అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 10 ఫ్యాక్టోరియల్ ని మనం 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ కింద రాయండి. బై 10 మైనస్ 2 అంటే 8 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే 90 అవుతుంది. అలాగే 11p5 అంటే 11 ఇంటూ 11 ఫ్యాక్టోరియల్ బై 11 మైనస్ 5 ఫ్యాక్టోరియల్. అంటే 11 మైనస్ 5 అంటే 6 కాబట్టి 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే మనకి 55440 వస్తుంది. అర్థమైందమ్మా? ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. హౌ మెనీ 3-letter words can be formed using the letters of the word square? How many 3-letter words that can be formed by using the letters of the word square? అంటే ఇక్కడ ఎన్ని 3-letter words ఫామ్ అవుతాయి స్క్వేర్ అనే వర్డ్ లోని లెటర్స్ ఉపయోగించి మనం 3-letter words ఎన్ని ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు.
అసలు ముందు స్క్వేర్ అనే వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6. 6. అంటే ఇప్పుడు 6 లెటర్స్ ఉపయోగించి 3 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు నేను? 6p3గా 63 సార్. అర్థమైందమ్మా? సార్ కాబట్టి చూడండి రెండోది సొల్యూషన్ నేను ఇంకా ఇలా రాసిస్తాను. స్క్వేర్ మొత్తం 6 లెటర్స్. 6 లెటర్స్ నాకు ఏం కావాలి? 3 లెటర్ వర్డ్స్ కావాలి కదా. 3 లెటర్ వర్డ్స్ అంటే ఏంటి దాని అర్థం? 3 లెటర్స్ ని అరేంజ్ చేయమనే కదా దాని అర్థం. అర్థమవుతుందా మీకు? Yes, sir. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా నేను అరేంజ్ చేయగలను? 6 వేస్, తర్వాతది 5 వేస్, తర్వాతది 4 వేస్. మరి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలంటే 3 ప్లేస్లు ఫిల్ చేయాలి కాబట్టి 6 × 5 × 4. 6 × 5 × 4 అంటే ఎంత అవుతుంది? 120. ఇలాగైనా చేయొచ్చు మీరు. లేదా 6 లెటర్స్ నుంచి 3 లెటర్స్ మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 6p3. 6p3 అంటే 6 × 5 × 4 దట్ ఈక్వల్ టు 120. ఇలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? మీరు ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. ఏమండి? ద నెంబర్ ఆఫ్ 3 letter words formed equal to 6p3. ఏమండి? నెక్స్ట్ బి పడిచింది హెక్సాగాన్ ఇచ్చాడండి. హెక్సాగాన్ అని ఇచ్చాడండి. ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 7 లెటర్స్ ఉన్నాయండి. ఈ 7 లెటర్స్ నుంచి 3 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయండి? 7p3. అర్థమవుతుందండి అమ్మాయి? ఫస్ట్ పిల్లలు అందరూ కూడా Yes, sir. మిగిలిన కూడా అర్థమవుతుందా? సెకండ్ పిల్లలు Yes. ఎస్ సార్. కాబట్టి ద నెంబర్ ఆఫ్ లేదా 3 ప్లేసెస్ తీసుకోండి. ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను? 7 వేస్. 7 సెకండ్ ప్లేస్ ని 6 వేస్. థర్డ్ ప్లేస్ ని 5 వేస్. 6 5 30 అంటే 210 అవుతుంది. లేదా ద నెంబర్ ఆఫ్ 3 letter words formed by letters of the given word hexagon is 7p3 that equal to 7 × 6 × 5 that equal to 210. ఇలాగైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సింపుల్ గా తీరిపోవాలంటే ఇలా చేసుకుంటే అయిపోద్ది. లేదంటే ఇది మీకు ఎలాగ తెలుసు కాబట్టి 7p3 మీకు ఆ మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే వాల్యూ వచ్చేస్తుంది.